డిబేట్లోకి వచ్చేసరికి ముందుగా ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ 4th మీటింగ్ ఈ లాక్డౌన్ ఇవన్నీ మొదలయ్యేసరికి జనరల్గా ప్రధానమంత్రి గారు అయితే ఈ లాక్డౌన్ వల్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. ఎన్నో జీవితాలు వేల మందిని మరణించకుండా కాపాడగలిగిందన్నారు. కాకపోతే ఈ ఇంపాక్ట్ అనేది విజిబుల్గా ఉంటుంది. ఇలా స్వభావంలో, బిహేవియర్లో ఇలా మాస్క్లు వేసుకోవటం కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, రోజు పద్ధతుల్లో కూడా మన జీవన విధానంలో ఎన్నో మార్పులు అనేది వస్తాయి. కాకపోతే ఇంకా డేంజర్ చాలా ఉంది, ఇంకా అప్పుడే అవ్వలేదు. కాన్స్టెంట్గా అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సో మోస్ట్లీ సీఎంతో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే హాట్స్పాట్స్లో అయితే ఈ లాక్డౌన్ ఈ నిబంధనలు అనేది ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాయనే ఒక భావన వచ్చింది. కొంతమంది ముఖ్యమంత్రులు ఒరిస్సా, గోవా, మేఘాలయ కొంతమంది ఏమో లాక్డౌన్ కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. కొన్ని రాష్ట్రాలేమో ఓపెన్ చేద్దాం అంటున్నాయి. ప్రధానమంత్రి గారు అయితే స్టేట్ వైజ్గా ఒక ఎగ్జిట్ పాలసీ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ ప్రకారం ఒక ఎగ్జిట్ పాలసీ అనేది తయారు చేసుకోండి అన్నట్టుగా చెప్పారని చెప్తున్నారు. అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోమంటున్నారు. అలాగే ఇంకో పక్క ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎకానమీని కూడా మళ్ళీ అంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీ కానీ, వ్యాపారాలు కానీ మొదలు పెట్టాలని కూడా ఉన్నారు. ఇంకా అదర్ ఇష్యూస్కి వస్తే జనరల్గా బీహార్ సీఎం కొంత కోటాలో స్టూడెంట్స్ని ఉత్తరప్రదేశ్ వెనక్కి తీసుకురావటం, అలాగే వాళ్ళ వింటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మైగ్రెంట్ వలస కార్మికులు కూడా కొంతమంది వెనక్కి తెచ్చుకున్నారు. కొంత ఇలాంటి కాంట్రవర్సీ అయితే ఉంది. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ని వాళ్ళే బ్రేక్ చేస్తూ ఇలా ఇష్టారీతిగా చేస్తున్నారు. కొంతమంది ఏమో మరి పాటిస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ మీద అసలు ఏంటి వివిధ పార్టీల అభిప్రాయాలు కానీ అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, వారు మన స్టూడియోలో ఉన్నారు. నెక్స్ట్ రఘురామ్ గారు, బీజేపీ నాయకులు, ఏపీ కోఆర్డినేటర్, వారు లైవ్లో ఉన్నారు వారి భీమవరం దగ్గర నుంచి. నెక్స్ట్ అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రజారోగ్య విభాగం అధ్యక్షులు, గతంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి కూడా అధ్యక్షులుగా చేశారు. నెక్స్ట్ మాణిక్యాలరావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా గంగాధర్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? జస్ట్ ఒక ఇంటరాక్షన్ లాగా అనుకుంటా ఇవాళ. ఆబ్వియస్గా గతంలో కూడా ఎప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఎలాంటి అనౌన్స్మెంట్స్ కానీ ఏం లేవు. జస్ట్ ఐ థింక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా చేశారు. కానీ బట్ కొంత నాకైతే పర్సనల్గా ఎలా ఎగ్జిట్ అవ్వాలని కూడా ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంది. ఇప్పుడు గతంలో యూరోప్లో చూసుకుంటే స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, అలాగే అమెరికాలో కూడా ఇంకా వందలాది మంది చనిపోతున్నా కూడా స్లోగా ఎకానమీని ఓపెన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఇందా చూసినట్టుగా 60 మంది మనకి హైయెస్ట్, కానీ చాలా తక్కువ మంది అసలు యూఎస్ఏ, యూరోప్తో కంపేర్ చేస్తే మన నథింగ్ మన ఫిగర్స్ అనేది. సో బట్ ఏదో కొంత అంటే భయంగా కూడా ఉన్నట్టుంది కొంతమంది ముఖ్యమంత్రులకి, లాక్డౌన్ ఎత్తేస్తే ఏమైపోయిద్దో, మళ్ళీ కంట్రోల్ చేయలేము అనేది. ఓవరాల్ మీరు ఏమైనా అభిప్రాయపడుతున్నారు? చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన కన్ఫ్యూజను, గందరగోళం ఉందండి. లాక్డౌన్ ఎత్తేయాలా వద్దా, లాక్డౌన్ సక్సెస్సా కాదా అనే దాని గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరుగుతుందా, బ్రీచెస్ ఏమీ లేవా, ఇవన్నీ డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు. అట్లాగే మనకి ఎక్కడ విదేశాల్లో లాగా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ రంగంలో ముందుకొచ్చి దాని మీద లీడ్ చేస్తున్నట్టుగా కనపట్ల. ఈ ఫైట్ అగెన్స్ట్ కరోనా విదేశాల్లో చూస్తే మనకి పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ని ముందు పెడుతున్నారు, ముందుకొచ్చేస్తున్నారు. తర్వాత ఆయా ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయిస్తున్నాయి ఈ కరోనాని ఎదుర్కోవడానికి, ప్లస్ లాక్డౌన్స్ మూలంగా వచ్చినటువంటి హ్యూమానిటేరియన్ క్రైసిస్ని, లేకపోతే ఎకనామిక్ క్రైసిస్ని. ఇప్పుడు మనకైతే పెద్ద హ్యూమానిటేరియన్ క్రైసిస్ కూడా ఈ మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళతోటి వాళ్ళ మూలంగా వస్తుంది, వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి చాలా పెద్ద ఎత్తున నిధులను కూడా రిలీజ్ చేస్తున్నాయి. అవేవి కూడా మనకి కనపట్టలేదు ఇక్కడ భారతదేశంలో. మనం చాలా లేటుగానే రియాక్ట్ అయ్యాము, చాలా ముందుగా రియాక్ట్ అయ్యాము అనేది వాస్తవమైన విషయం కాదు. జనవరి 30న మనకి కేసు వస్తే మనం దాదాపు మార్చి ఎండింగ్ వరకు కూడా, మార్చి చివరి దాకా కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదండి. జనతా కర్ఫ్యూ తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ 4 గంటల వ్యవధితోటి లాక్డౌన్ విధించడం తప్ప మనం అంతకుముందు సీరియస్గా తీసుకోలేదు. సో ఇప్పుడు మన లాక్డౌన్ గురించి మాట్లాడుకుందాం. లాక్డౌను మనకి మనలాంటి దేశాల్లో దాదాపు 17% ఆఫ్ ది పీపుల్, 17% జనం స్లమ్స్లో
జీవిస్తున్నారు. స్లమ్స్లో ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటించడం అనేది సాధ్యమవుతుందా? ఒకటి. రెండు, ఈ లాక్డౌన్ ఉన్న ఏరియాల్లో కూడా టైంలో కూడా ఉదయం పూట 3 గంటల పాటు వదిలేస్తున్నారు. ఆ వదిలేయటం వల్ల విపరీతంగా బజార్లోకి వచ్చి గుమికూడి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించకుండానే జనం ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా మరి మొత్తంగా ఎప్పుడు తెరిచి ఉండే విధంగా ఉంటే ఎట్లా ఉంటుందో తెలియదు, అంత గుమికూడరా అని అనిపిస్తుంది. ఆ టైము నిత్యావసర వస్తువులే రోజంతా తెరిచి, నిత్యావసరాలు రోజంతా తెరిచి యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఉంటే, అంటే అందరికీ ఇళ్ళకి సరఫరా చేయడం సాధ్యం కానప్పుడు, నేషన్ వైడ్ కూడా ఒకే పాలసీ లేదండి. ఐ థింక్ హైదరాబాద్ లో పగలంతా తెరిచి ఉంటున్నాయి, బాంబేలో తెరిచి ఉన్నాయి, మన రాష్ట్రంలో 3 గంటలే పెట్టారు. అదే ఇదొకటి. తర్వాత మనం మొత్తంగా చూస్తే మిగతా దేశాల్లో లాగా ప్రమాద గంటికలు అంత పెద్ద ఎత్తున మోగటం లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే జనవరి 30న మనకి కేసు వచ్చింది, జనవరి 21న అమెరికాలో కేసు వచ్చింది, ఫిబ్రవరి 14న జర్మనీలో వచ్చింది. వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున కేసెస్ బయటపడ్డాయి, డెత్స్ కూడా అవుతున్నాయి. మనకి అంత లేదు. మనకి అంత కేసులు కనపడకపోవటానికి ఒక కారణంగా మనం ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ చేయకపోవటాన్ని చెప్పుకోవచ్చు. రెండో కారణంగా మన క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, ఎపిజెనెటిక్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇవి ఇన్నెట్ ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారాలు, తర్వాత బీసీజీ వ్యాక్సినేషను, అట్లా మీరు చెప్తున్నట్టు ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ కానీ నిజంగా ప్రొటెక్టివ్ అయితే మనకు పోలియో వ్యాక్సిన్ ఎక్స్టెన్సివ్గా వేస్తున్నాం మనం. ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారాలు వాళ్ళు చెప్పింది షార్ట్ టర్మ్ టెంపరరీ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన విషయం కాబట్టి, అది కూడా వైరస్ తోటే వచ్చేది కాబట్టి పోలియో అనేది కూడా ఒక జనరల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ లాంటిది, స్పెసిఫిక్ కాదు, అది స్పెసిఫిక్ కాదు, ఒక జనరల్ ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ లాంటిది దీనికి సంబంధించి వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటానికి దీనికి సంబంధించి ఐసీఎంఆర్ స్పెసిఫిక్ స్టడీస్ ఎందుకు చేయటం లేదు? ఐసీఎంఆర్ నుంచి పెద్దగా మనం ఏం వింటలా. ఐసీఎంఆర్ ఎందుకని మన దేశంలో వైరస్ ప్రవర్తన ఎట్లా ఉంది, ఈ వ్యాప్తి ఎందుకని తక్కువగా ఉంది, కేసులు తక్కువగా వస్తుంటే ఎందుకు తక్కువ వస్తున్నాయి, క్రిటికల్ కేసు ఎందుకు, ఇప్పుడు మన వాళ్ళు ఒక మాట అయితే చెప్తున్నారు ఏమని, మనకి అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పారు. అది ఎందుకు అన్నది అనేది స్టడీ చేయాలి. అది నాకైతే కనపట్టలేదు. స్టడీ చేయాలి, చేసి దానికి అనుగుణంగా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ చేయాలి. ముఖ్యంగా లాక్డౌన్స్కి సంబంధించి కూడా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రకారం వాళ్ళ ఎక్కడ పడితే మీరు ఇందాక చెప్పారు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారని. అట్లా కాకుండా ఒక యూనిఫామ్ సజెషన్స్, యూనిఫామ్ ఇంప్లిమెంటేషను ఉంటే బాగుంటుంది. అది పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ లీడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి అలా కాకుండా బ్యూరోక్రాట్స్ లీడ్ చేస్తున్నారు. బ్యూరోక్రాట్స్కి దాని గురించిన ఈ ఎపిడమియాలజీకి సంబంధించినటువంటి అవగాహన సక్రమంగా ఉండే అవకాశం లేదు. సో దాన్ని ఆ ల్యాబ్స్ ఒకటి ఉందని అనిపిస్తుంది నాకు, దాన్ని పూడించుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ప్యాకేజీ పెద్దగా లేదు. జర్మనీలో మనం చూసాం 21.5% ఆఫ్ ది జీడిపి అలాట్ చేశారు. ఇంకా మిగతా దేశాల్లో కూడా అంత చాలా ఎక్కువగానే. ఇక్కడ మనకి మొన్న ఆ మధ్యకాలంలో ఇచ్చినటువంటి 1.70 lakh ప్యాకేజీ చూసుకున్నా కూడా అది 0.77% కానీ చాలా తక్కువ, 1% కూడా కాదు. తర్వాత మొన్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కానీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కాదు. మానిటరీ పాలసీ వేరు, ఫైనాన్షియల్ ప్యాకేజ్ వేరు. ఫైనాన్షియల్ ప్యాకేజీ తప్పనిసరి అవసరం. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి హెల్త్ క్రైసిస్ ఉంది, రెండు పక్కన మనకి హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాం. సో దీన్ని ఎదుర్కోవాలంటే, దీన్ని ఫేస్ చేయాలంటే, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రాష్ట్రాలకి ఫండ్స్ పంపించాల్సినటువంటి అవసరం చాలా కనిపిస్తుంది. మరి వాళ్ళు దాని గురించి ఏం చర్చించారో, ముఖ్యమంత్రులు అడిగారా లేదా, అడిగితే వాళ్ళు ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ మన ఒకటైతే నా అభిప్రాయం అయితే ఏంటంటే, మనం ఇంకా సైంటిఫిక్గా ట్రాన్స్పరెంట్గా వెళ్ళటం లేదేమో అని అనిపిస్తుంది. సైంటిఫిక్ పద్ధతిలోనూ ట్రాన్స్పరెంట్ పద్ధతి. సైంటిఫిక్ పద్ధతులు అంటే పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, తర్వాత మనం వైరస్ బిహేవియర్ మన దేశంలో ఎట్లా ఉందనే దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి, దాన్ని బట్టి కేసెస్ని కరెక్ట్గా అసెస్ చేయడానికి నిన్న మొన్నటి దాకా కూడా మనం ఈ మధ్యకాలం వరకు కూడా టెస్టింగ్ గురించిన ఇంపార్టెన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అడ్మిట్ చేయాలి.
టెస్టింగ్ ట్రేసింగ్ Okay. అండ్ టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్. ఎందుకు టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్ T3 ఎందుకనంటే ఇప్పుడు అసిమ్టమాటిక్ కేసు ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో మాస్ టెస్టింగ్ జరగాలి అనే దాని ఆ పిటిషన్ కొట్టేశారు. మాస్ ర్యాండమ్ టెస్టింగ్ అవసరం. ఎందుకు అవసరం అంటే ఐసీఎంఆర్ చెప్పింది ఈ అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని. అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు మాస్ ర్యాండమ్ టెస్టింగ్ ద్వారా కాకుండా ఎట్లా బయటపడతాయి? మీరు సిమ్టమాటిక్ కేసెస్ లేకపోతే కాంటాక్ట్స్ని టెస్ట్ చేస్తామంటే అసిమ్టమాటిక్ కేసెస్ బయటపడకుండా ఉండిపోతాయి కదా. ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ ఫర్ వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఉపయోగపడుద్ది. ముఖ్యమంత్రులు కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత వైరస్ లోడ్ పెరగకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఐసోలేట్ చేస్తాం, మనం ఐసోలేట్ చేస్తాం. కేసుని ట్రేస్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఐసోలేట్ చేస్తాం. ఇదొకటి. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. టెస్టింగ్ ఎక్స్టెన్సివ్గా జరగాలి, మాస్ ర్యాండమ్ టెస్టింగ్ కూడా జరగాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంకెల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రకటనలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. తర్వాత స్టెప్ ఐసోలేషన్ సెంటర్స్ ఎట్లా ఉంటున్నాయి? ఐసోలేషన్ సెంటర్స్ సరైన పద్ధతిలో నిర్వహించకపోతే, సౌకర్యవంతంగా నిర్వహించకపోతే ఎవరు రారు, ఎవరు టెస్టింగ్ చేయించుకోవడానికి ముందుకు రారు, గోడలు దిగిపారిపోయే పరిస్థితి కూడా మనం చాలా చోట్ల చూసాం. ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఒక స్టిగ్మా చేశారు దీన్ని. కరోనా పేషెంట్ అంటే స్టిగ్మా, వాళ్ళని వివక్ష చూపిస్తున్నారు. కరోనా పేషెంట్కి వైద్యం చేసిన డాక్టర్ల పట్ల కూడా వివక్ష చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లోకి రానియట్లేదు, మా ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి సరైనటువంటి దహన సంస్కారాలు చేయనీయట్లేదు. సో ఈ స్టిగ్మాకి ప్రభుత్వం, మన మీడియా కూడా, ఎక్స్పర్ట్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ స్టిగ్మాని పోగొట్టే విధంగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భయం, నిజానికి భయం లేదు మన జనానికి అనుకుంటున్నాం, కానీ భయం అవసరమైన దానికంటే ఎక్కువ కల్పించారేమో అని అనిపిస్తుంది. అనవసరమైన ఎక్కువ భయం కల్పించారు. తీసుకోవాల్సిన దగ్గర జాగ్రత్తలు తీసుకోకుండా సో అది ఈ స్టిగ్మా పోవాలండి. ఈ స్టిగ్మా పోయి తర్వాత సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం. తర్వాత లాక్డౌన్ అనేది ఒక మెజర్ మాత్రమే, వన్ ఆఫ్ ది మెజర్స్. ఇట్స్ నాట్ పానేషియా, బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ కాదు అది. దాని ద్వారానే పూర్తిగా పోదు. ఇంకా చెప్పాలంటే ఎండ్లెస్ లాక్డౌన్స్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 2 years. 2 ఏళ్ల పాటు ఇట్లాగే ఉండకపోవచ్చు, ఎండమిక్ లాగా మారుతుంది. తర్వాత ఇంకో చోట ఎపిడమిక్ వస్తుంది, ఫ్లేర్ అప్ అవుతుంటుంది. మొత్తంగా ఫ్లేర్ అప్ అవ్వకపోవచ్చు అండి. ఒక ఏరియాలో ఫ్లేర్ అప్ అవుతుంది, ఇంకొక ఏరియాలో ఎండమిక్ గా ఉంటుంది. అట్లా అప్స్ అండ్ డౌన్స్ తోటి ఒక 2 years పాటు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలంటే నాట్ ఓన్లీ ది గవర్నమెంట్ పాలసీ మేకర్స్లో ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేయాలి పాలసీ మేకింగ్లో. అప్పుడు మాత్రమే దీన్ని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. మాణిక్యాలరావు గారు, మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఏం చూస్తారు? ఇప్పుడు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ కానీ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాలంటారా, లేకపోతే మే 3వ తారీఖుకి తీసేయచ్చు అంటారా? నుంచి చెప్తూనే ఉన్నానండి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ఏ విధంగా విలయతాండం చేస్తా ఉందో, ఆయా దేశాలు కొంత అసత్వం చేస్తే ఎలాంటి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటా ఉన్నాయో అవన్నీ చూసాము. 1 నెల తర్వాత మనకి కొంత ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం గమనించాము. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు లాక్డౌన్ అనే ఒక సిస్టమ్ తీసుకురావడం వల్ల భారతదేశంలో ప్రజానీకం ఎక్కువ, తర్వాత ఎడ్యుకేషన్ చాలా తక్కువ, గ్రామీణ ప్రాంతాలు చాలా ఎక్కువ. కాబట్టి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి లాక్డౌన్ సిస్టమ్ అనేది చాలా పనిచేసిందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. అయితే దానిలోనే లాక్డౌన్ సిస్టాన్ని మనం కంటిన్యూ చేస్తూనే వైరస్ ని అరికట్టడానికి కావాల్సినటువంటి వైద్య విజ్ఞానం వైపున మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కొంత ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ప్రపంచంతో పాటు పోటీ పడి దానికి కావాల్సినటువంటి మందులు కనిపెట్టే పని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే లాక్డౌన్ 1 అట్లాగే లాక్డౌన్ 2 కూడా విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్డౌన్ విషయంలో కేవలం ఆర్థికమైనటువంటి పరిపుష్టి, రాష్ట్రాలకి వచ్చేటువంటి ఆదాయాలు, ఈ రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిస్థితిని దృష్టి పెట్టుకొని కొంత లాక్డౌన్ ఎత్తేస్తే బాగుందనే వాతావరణం చెప్పటం,
ఇంకా మన రాష్ట్రం లాంటివి అయితే లాక్డౌన్ ఎత్తేయటమా లేకపోతే ఉంచడం అనేది కాకుండా అసలు వైరస్ నే చాలా చులకన చేసి చూపించడము, వైరస్ అనేది చాలా ఏమి పెద్ద ప్రమాదకరం కాదు, దాన్ని చిన్న చిన్న విషయాలతోటి పక్కకు నెట్టేయచ్చు అని చెప్పేసి ఒక మాట అనటం, ఆ మాటకి కట్టుబడి టెస్టులు చేయకుండా ఉండటం, లేకపోతే వైరస్ సోకినటువంటి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా టెస్టులు చేయకుండా ఉండటం, ఈ పరంపర అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. మేమైతే పార్టీ పరంగా మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా ప్రమాదకరమైంది. మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన వైద్య విజ్ఞాన పరిస్థితులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి లాక్డౌన్ అనేది చాలా వరకు శ్రేయస్కరము. కాబట్టి లాక్డౌన్ కొనసాగించాలని చెప్పేసి మేము మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. అయితే అదే క్రమంలో టెస్టింగ్ కూడా బాగా పెంచాలి. అది బాగా గ్రాస్ రూట్. ఇది మనం ఏదో కొద్ది మందికి చేస్తే ఆ కొద్ది మందిలో 1% 2% వస్తా ఉంటే ఇది ఏమీ లేదు అనుకోవటం మాత్రం చాలా ప్రమాదకరం. ఇది 3వ దశలో కూడా వచ్చింది. కమ్యూనిటీ కాంటాక్ట్స్ పెరిగిపోయినాయి. పెరిగిన తర్వాత అది విపరీతంగా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఆ క్రమంలో మనం టెస్టింగ్ ని కనుక పెంచుకోకపోతే ఏమీ లేదు అనుకున్నటువంటి వాతావరణానికి వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో కనుక మనం వస్తే నెక్స్ట్ అది చావుల రూపంలోకి వెళ్తది. ఆ చావుల రూపంలోకి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ సిస్టమ్ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ ఒక పెద్ద సెంటిమెంట్ గా ఫీల్ అవటం, ఆ తర్వాత ఆ చనిపోయినటువంటి బాడీ తోటి కాస్త దగ్గరగా వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం అసలు ఊహించుకోలేం. అలాంటి పరిస్థితి కనుక వస్తే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి కూడా మనం ఏం చెప్తా ఉన్నామంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి లాక్డౌన్ ని అమలు పరచాలి, సిన్సియర్ గా అమలు పరచాలి. అట్లాగే టెస్టింగ్ బాగా పెంచాలి. తర్వాత టెస్టింగ్ లో పాజిటివ్స్ వచ్చినటువంటి వాళ్ళను కూడా గట్టి నిఘా పెట్టి క్వారంటైన్లు కూడా పకడ్బందీగా అమలు చేయాలి. తర్వాత గ్రీన్ జోన్ లోకి పూర్తిగా వెళ్ళేటట్టుగా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ లోకి, ఆరెంజ్ జోన్ లో నుంచి గ్రీన్ జోన్ లోకి వెళ్ళేటట్టుగా ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలనేది మనం చెప్తా ఉన్నాము. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారితో కూడా జరిగింది. అంతకుముందు లాక్డౌన్ 2 అప్పుడు లాక్డౌన్ 2 పొడిగించేటప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ ప్రధానమంత్రి గారు కాన్ఫరెన్స్ తోటి వీళ్ళందరితోటి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మన ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేస్తేనే బాగుండు, తొందరగా ఎన్నికలు జరుపుకోవాలి, లేకపోతే లాక్డౌన్ లేకుండా ఉంటే బాగుండు, ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలి అనే ఒక ఆలోచనకు వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మేమేమనుకుంటా ఉన్నామంటే అలాంటి పరిస్థితులే ఉండొచ్చామని చెప్పేసి అనిపిస్తా ఉంది. కానీ మనకి ఇప్పుడు ప్రారంభమైంది. మన రాష్ట్రంలో మొత్తం కూడా ఆ వైరస్ విజృంభణ మొదలైంది. ఒకటి అరా ఉన్నటువంటి జిల్లాల్లో 100, 200 కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలే రాని జిల్లాల్లో కూడా శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 10-15 రోజులు కనుక వెళితే గానీ అసలు విషయాలు బయటపడవు. కాబట్టి మనం లాక్డౌన్ ఉంటేనే మంచిది. ఒకవేళ మినహాయింపులు ఇచ్చినా గానీ ఈ రాష్ట్రంలో బతికుంటే మనం ఏమైనా చేసుకోవచ్చు, ఆర్థిక వనరుల్ని ఎట్టయినా సంపాదించుకునేటువంటి పరిస్థితి తెలుసుకోవచ్చు. కానీ పూర్తిగా ఎత్తేసి మినహాయింపుల కోసం కనుక చూస్తే అసలు ఏమి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే, ప్రపంచం మొత్తం వణికేటప్పుడే ఈ వైరస్ పెద్ద ప్రమాదకరం కాదు, లేకపోతే దీన్ని చిన్నగా చూద్దాము, దీని వల్ల నష్టం రాదు అని చెప్పేసి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మన ముఖ్యమంత్రి గారు మనం సహజీవనం చేయాల్సి వస్తా ఉంటది, భవిష్యత్తులో మనము కరోనా కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తది, అందుకని మీరు పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనం వస్తది పోతది మళ్ళీ వస్తది, చావులేమి రావు అనే పరిస్థితి సీఎం గారి ప్రెస్ మీట్ గురించి నెక్స్ట్ సెగ్మెంట్ లో మాట్లాడదాం. కానీ ఓవరాల్ గా లాక్డౌన్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున అక్యూజ్ చేస్తున్నారు, ఆయన ఎలక్షన్స్ మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ఉందా, వైజాగ్ ఉందా, ఇవన్నీ మనం తీసేస్తే బట్ వైరస్ ఇప్పుడు హార్డ్లీ మన రాష్ట్రంలో ఒక 30 మంది అనుకుంటా, సుమారు 30-35 మంది కన్నా తక్కువే చనిపోయారు. సో ఇంత తక్కువ మన అక్కడ ఇప్పుడు 100 మరణాలు రోజుకి 100 మరణాలు జరుగుతున్న కంట్రీల్లో కూడా కొంత లాక్డౌన్ రిలాక్సేషన్ తీస్తున్నారు కనుక ఏదో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ అంటూ ఉండటంలో తప్పులేదు కదా. ఆయన మనసులో ఏముందో మనకు అనవసరం. కానీ బట్ రాష్ట్రాన్ని ఎకనామిక్ యాక్టివిటీ కానీ, ఉపాధి లేక, వ్యాపారాలు లేక కూడా చాలా మంది ఇబ్బంది, ఏదో బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి కదా ఒక ముఖ్యమంత్రి అన్నాక. హెల్త్ ఇప్పుడు ఇందాక గంగాధర్ గారు ఇందాక చెప్తే హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండు అది ఇది బ్యాలెన్స్ చేసుకొని నడపాలి. కానీ అంటే మరి మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు అంటే కాంక్రీట్ అంటే 0 కేసులు వస్తేనే లాక్డౌన్ తీయటం అనేది కుదరదు. చెప్పండి. నేనేమంటానంటే వాస్తవానికి మనం పర్ఫెక్ట్ గా ఉంటే
బ్యాలెన్స్ చేసుకొని నడపటంలో అదే కరెక్ట్. కానీ వీళ్ళ మనసుల్లో వైరస్ పట్ల ఉన్నటువంటి చులకన భావన, దాన్ని పట్టించుకోకపోవటం, ఏదైతే లాక్డౌన్ కు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలే, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే కాని వాళ్ళే వైలేట్ చేసి వాళ్ళే వైరస్ వ్యాప్తికి కారణమయ్యి పక్క వాళ్ళ మీద నెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పకడ్బందీగా నిర్వహించేటువంటి టైంలోనే వాళ్ళు వైలేట్ చేస్తే సడలింపులు వచ్చినటువంటి టైంలో ఎలాంటి వైలేషన్ చేస్తారనే భయం ఉంది. ప్రజల్ని కాపాడుకోవాలి మనం. ఇక్కడ ఆదాయ వనరులు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరి కేంద్రం అనేకమైనటువంటి రిలాక్సేషన్స్ ఇచ్చింది. తర్వాత దాతలు ముందుకు వచ్చి బోల్డ్ అన్ని డబ్బులు ఇచ్చారు. వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ నడుపుకోవచ్చు, కాదనట్లేదు. అసలు మామూలుగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వైలేట్ చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో? స్వచ్ఛంద సంస్థలు ఏమైనా వైలేట్ చేసినాయా? రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఏమైనా వైలేట్ చేసినాయా? ప్రజలు ఏమైనా వైలేట్ చేశారా? ఇందాక గంగాధర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు వాళ్ళు పనులకి వెళ్లకుండా గ్రామాల్లో గుమ్మిగూడి చెట్టు దగ్గర కూర్చొని ఆట్లాడుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు గ్రామాల్లో ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు. వాళ్ళంతా పర్ఫెక్ట్ గా నిలబడ్డారు. కానీ మీరు వైలేట్ చేసింది ఎవరని గమనిస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, అనంతపూర్ దాకా మొత్తం కూడా మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు? చులకన భావంతో చేశారా? లేకపోతే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి మనం ఉండాలి, మనం పెద్ద గొప్పలు అని నిరూపించుకోవాలని చేశారా? ఇప్పుడు లాస్ట్ లో ఏం చేశాడు ఆయన? మోపిదేవి వెంకటరమణ గారు అసలు తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చిందని మాణిక్యాలరావు గారు అవన్నీ పొలిటికల్ ఎలిగేషన్స్, అవి ఉపయోగం లేదండి. స్లీపర్ సెల్ అవన్నీ అవి జనాలకు పనికొచ్చే ఎలిగేషన్స్ కాదులేండి. ఒకసారి మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుదాం విజయభాస్కర్ రెడ్డి గారు. వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ జనానికి ఉపయోగపడతాయా లేదని కాదండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎమ్మెల్యేలు, మంత్రులు ఫాలో అవుతున్నారు కదా, మరి ఎందుకు టైం వేస్ట్ దాని గురించి. మాణిక్యాలరావు గారు అది మాట్లాడుకుంటే మనకు టైం వేస్ట్. అంటే నేను కూడా ఇప్పుడు పొలిటికల్ ఎలిగేషన్ చేయటం లేదు, ప్రమాదకరం అని బాగా మాణిక్యాలరావు గారు ఒక నిమిషం అండి, మీ వీడియో కాల్ కూడా పోయింది, ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విజయభాస్కర్ రెడ్డి గారు, మోహన్ కృష్ణ గారు, ఇది బాగా పొలిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి అందుకని నేను ఏమంటున్నానంటే పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కి వదిలిపెట్టాలి దీన్ని. పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ టేక్ ఓవర్ చేయాల్సిన టైం వచ్చేసింది. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు, రాజకీయ నాయకులు బ్రీఫింగ్లు వద్దే వద్దు. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు అంటే లాక్డౌన్ ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా లాస్ట్ టైం అన్నారు, ఈసారి ఎందుకో మళ్ళీ కొంత అటు ఇటుగా మాట్లాడినట్టున్నారు. అసలు వాళ్ళు మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లో ఏంటంటే కొంచెం లాక్డౌన్ తీసేస్తానని గట్టిగా అయితే చెప్పినట్లేరు. లాస్ట్ టైం అడిగినట్టు లెటర్ కూడా రాశారు లాస్ట్ టైం మోడీ గారికి. చెప్పండి విజయభాస్కర్ రెడ్డి గారు. తొలుత పెద్దలు గంగాధర్ గారు ప్యూర్లీ సబ్జెక్ట్ మాట్లాడనే విధానానికి సమర్థనీయంగా మాట్లాడుతూ కాసేపు మనం పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఇక్కడ అలాగే పొలిటికల్ పార్టీ లీడర్ గా ఉన్నాను కాబట్టి సిమిలర్ గా రాజకీయాలు అనేటువంటి పదం పెడితే జగన్ గారు మనం రానున్న రోజుల్లో కొంతకాలం పాటు కరోనాతో సహజీవనం చేయాలి ఉంటుంది అనేటువంటి పదానికి, గంగాధర్ గారు చెప్పినటువంటి మనకి కరోనా ఇంతటితో సమస్య పోదు, ఇంకా కొంతకాలం మన 2 సంవత్సరాల పాటు ఎక్కడో అక్కడ వస్తుంది అనేటువంటి పదవానికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ లో మాట్లాడటానికి అనుసంధానం చేసుకోగలిగితే దాని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. రాజకీయాలు వద్దంటూనే ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ వెళ్లేదానికంటే మొదట్లో గత 10-15 రోజుల క్రితం వరకు సరదాగా రాజకీయాలు మాట్లాడిన వాళ్ళ పరిస్థితులు, అంచనాలు అన్ని తారుమారు చేసి ఎక్స్పర్ట్స్ అంచనాలను మించి కూడా ఈ విధంగా ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం జరుగుతూ ఉంది. మరి 10 కూడా లేని కేసులు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనకి ఒకసారిగా 14 రోజుల ఒక హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ గా నేను చెప్పాలనుకున్నటువంటి తొలి పాయింట్, నేను ప్రభుత్వంలో ఉండి కూడా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్లని ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది కూడా కొంత మార్కెట్ సర్వే, హెల్త్ సర్వేలు ఇటువంటి వాటి వాళ్ళ దగ్గర నుంచి ఎపిడమిలాజికల్ సర్వేస్ ఇటువంటివి కూడా విస్తృతంగా జరగకపోవడం కూడా అది ప్రభుత్వం, మా ప్రభుత్వం అయినప్పటికీ, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇటువంటి వాటిల్లో కొంత ల్యాబ్స్ అనేది ప్రతి చోట కనపడుతున్న విషయమే. దీనిలో రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. అలాగే
ఈ కరోనా ఇంతటితో సమసిపోద్ది, 14 రోజులు లేకపోతే ఇంకొక వారం రోజుల్లో బయటపడిపోయి కేసులన్నీ బయటపడిపోతున్నాయి అనుకునేటువంటి దానికి భిన్నంగా అసిమ్టమాటిక్ కేసెస్ కానీ రూట్ కాజ్ ఆఫ్ ది థర్డ్ లెవెల్ ఆర్ 4th డిగ్రీ లెవెల్ ఆఫ్ ది పేషెంట్స్ ని ఫోర్త్ లెవెల్ ఆఫ్ ది పేషెంట్స్ కి ఆ లింకేజ్ మ్యాపింగ్ కూడా దొరకపోవడం అనేది కూడా కొంచెం భయంకరమైన పరిణామం. ఈ పరిణామం ఏంటంటే ఇవాళ నేను గత 15 రోజులుగా నేను కొన్ని మా పేపర్లో కానీ నేను కొన్ని చెప్తా ఉన్నా, ఎప్పటికైనా విజయవాడ బ్లాస్ట్ అవబోతుంది అని. విజయవాడలో ప్రభుత్వం ముందుగానే కొంత గుర్తించి రెడ్ జోన్స్ ఇవి చేయడం జరిగింది. ప్రభుత్వాలు తాము చేసిన పనులు చేస్తూ ఉంటాయి, కానీ సేమ్ టైం లాక్డౌన్ నిబంధనలు అనేటువంటిది మనం 10 సార్లు పదే మాట్లాడినా ఇప్పుడు కొంతమంది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ ఏమంటున్నారంటే లాక్డౌన్ నిబంధనలు పెట్టాము, ఆ నిబంధనల మేరకు లాక్డౌన్ లో ఇంకొంచెం కఠినతరం. ఇందాక గంగాధర్ గారు చెప్పిన పాయింట్ లో 17% ఆఫ్ ది స్లమ్ 20% ఆఫ్ ది స్లమ్ దగ్గర లాక్డౌన్ నిబంధన సాధ్యమా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, నా అబ్జర్వేషన్ చెప్తున్నానండి. ఇవాళ వాళ్లే పద్ధతిగా ఉన్నారు. విలేజెస్ లోను స్లమ్స్ లోను ఎందుకు పద్ధతిగా ఉన్నారు అంటే వాళ్లకి కావలసినటువంటి కనీస అవసరాలు అవి ప్రభుత్వాలు కానివ్వండి, అంతకు మించి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, దాన ధర్మ గుణం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళకి కావలసిన కనీస మినిమం. ఇప్పుడు మీలాగా నాలాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్, జీవితం మీద ఏదో సంపాదించాలి అనేటువంటి లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళకి వాళ్ళ కనీస అవసరాలు తీరుతున్నప్పుడు వాళ్ళు కనీసం మనం కొంతకాలం ఇలానే ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను చాలా మందిని ఏంటయ్యా పని లేదు కదా ఏంటి నీ పరిస్థితి అని అడిగితే, సార్ జరిగిపోతుంది కదా, ఇలా జరిగితే ముందు అన్ని సర్దుకున్నాక అయ్యే సర్దుకుంటాయి అనేటువంటి పెద్ద మనసు అటువంటి స్లమ్ ఏరియాల్లోనే కనపడింది. అలాగే పూర్తి స్థాయిలో అన్ని ఏ రకమైన ఇబ్బందులు లేని వాళ్ళకు కూడా ఏం కనపడలా. ఎటొచ్చి ఇబ్బందికరమైన పరిమాణాలు లాక్డౌన్ విరామంలో రోడ్డు మీదకి వచ్చేవాళ్లు, ఉల్లంఘించారని చెప్పుకోబడుతున్న వాళ్ళు, ఉల్లంఘించారనేటువంటి మన ముద్ర మనం వేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే 5,000 10,000 చిన్న సంస్థల్లో నెలవారీ జీతం తెచ్చుకుంటే గడవలేని వాళ్లే. అది వాడు రోడ్డు మీదకి ఏదో రకంగా వచ్చి ఏదో ₹1 సంపాదిద్దామో లేకపోతే తీసుకెళ్దామో అనేటువంటి వాళ్ళ విషయాన్ని ఇది పార్ట్ ఆఫ్ ఎపిడెమియాలజికల్ స్టడీలోనే సోషియో ఎపిడెమియాలజికల్ స్టడీలోనే పార్ట్ ఉంటుంది. ఇటువంటి విధానాల మీద అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటువంటి విధానాల మీద ఒక నెల రోజులు ప్రజలకి మనం ఇప్పుడు మీరు ఇందాక జీడీపీల విషయాల్లో జర్మనీ విషయం ప్రస్తావించడం నాకు బాగా నచ్చిన విషయం. అది నేను ప్రస్తావిద్దాం అనుకునే చెప్తా ఉన్నాను. జర్మనీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ 60% అడ్వాన్స్ గా జీతాలు గవర్నమెంట్ చెల్లించేసింది. అంటే అటువంటి ప్రభుత్వాలు, ముందు చూపున్న ప్రభుత్వాల నేపథ్యంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా, మన భారతదేశ కేంద్ర ప్రభుత్వమైనా మన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, మరి ఇంక్లూడింగ్ పారిశుద్ధ్య కార్మికుల సంగతి పక్కన పెడితే వైద్య, పోలీసు, మామూలు ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బందికి అందరికీ కూడా 50% నుంచి 60% వరకు, అది కోత అంటారా, డిఫర్మేషన్ అంటారా, తర్వాత ఇస్తామంటారా, ఏదైనా కానీ ఆ సమయానికి డబ్బులు అందజేయలేని పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. దీంట్లో ముందు చూపు లేని నాయకులు అనుకుందామా, పార్టీలు అనుకుందామా, లేకపోతే ఇక్కడ అన్నిటికీ మించి ద ఫస్ట్ పాయింట్ గంగాధర్ గారు మాట్లాడిన మాటల్లో నేను ఏకీభవిస్తూ దానికి నేను జోడించాలనుకుంటుంది ఏంటంటే, రాజకీయాలు మాణిక్యాలరావు గారు మాట్లాడినట్టుగా రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ వెరీ క్లియర్ కట్ గా ప్రభుత్వాలు ప్రజారోగ్య వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కింద ఆరోగ్యశ్రీ పథకం కింద మనం కొన్ని ₹100 కోట్ల ప్రతి నెల ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించుకుంటా వస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయం మీరు 40 రోజులు కనుక మీరు గమనించినట్లయితే పేషెంట్లు ఏమైపోయినారు, టెస్టులు ఏమైపోయినాయి, అసలు రోగాలు లేవా, వీళ్ళందరికీ రోగాలు రావడం లేదా, ఇవన్నీ ఆలోచన ఇంకొక విధంగా కనుక మనం చూసినట్లయితే ప్రజారోగ్య వ్యవస్థ మీదనే క్లిష్ట పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో, మహమ్మారుల టైంలో ప్రజలకి ఉపయోగపడేది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మాత్రమే. నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలని పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది. అలాగే ఇక ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు, లాక్డౌన్ సడలింపు చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు తిరుగుతున్నారు వీళ్లు తిరుగుతున్నారు అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో
ఒక సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టుగా సోషియో ఎకనామిక్ ఎపిడమిలాజికల్ లింకేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే కొంత మేరకు వెసులుబాటు కల్పించాలనే ధోరణిలో మన ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడిన విధానాన్ని ప్రతి క్షణం ప్రతి నిమిషం తప్పుపట్టడం మానేసి తెలుగుదేశం నాయకులు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఎంతో కొంత చేశారు. ఆఫ్ కోర్స్ గుమిగూడి చేసిన విషయాల్లో కొన్ని తప్పులుంటే సమర్థనీయం కాదు. అలాగే తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా కూరగాయలు గాని అన్నం గాని ఇంకొకటి గాని పెంచి పెట్టినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ మిత్రుడు రఘురామ్ గారు ఇక్కడ ఉన్నారు, చాలా మంచి మిత్రుడు నాకైనా. ఈ సందర్భంలో వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే కనీసం ఇక్కడ జీఎస్టీలో మాస్కులు, శానిటైజర్లు, ఇక కరోనాకి సంబంధించినటువంటి కొన్ని మందుల విషయాల్లో మనం ఇక్కడ జీఎస్టీ మినహాయింపు అనేది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఇది లేదు. వాటికి కూడా మరి మిత్రులు రఘురామ్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మరి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్లే ఒక యాప్ ను ఒకటి రిలీజ్ చేసింది. మెడికల్ షాపుల వాళ్ళ ద్వారా మరి దగ్గు, జలుబు మందు లాంటి మందులు తీసుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళని ఎన్రోల్ చేసి వాళ్ళని ప్రభుత్వానికి తెలియపరచాలనేది ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వే లాంటిదే. కాకపోతే చిన్న సవరణ కూడా ఏంటంటే దాన్ని ఫార్మసిస్ట్ ని బాధ్యుడిని చేస్తూ చట్టం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం ఉంది. ఓకే రఘురామ్ గారు, మీరు చెప్పండి. ఓవరాల్ గా మోడీ గారు కూడా కొంత అంటే డెసిషన్ తీసుకోలేకపోవటం, కొంత అన్సర్టెనిటీ, అంటే ఎగ్జిట్ నుంచి ఎలా అనేది ఆబ్వియస్గా జహాన్ అనుకుంటా లైవ్లీహుడ్ రెండు కూడా ఇంపార్టెంట్ గతంలో చెప్పారు. ఓవరాల్గా అంటే ఇప్పుడు నేను చెప్పేది యూరోప్లో మిగతా కంట్రీలో 100 మంది చనిపోతున్నా కూడా ఓపెన్ అవటం మొదలు పెడుతున్నారు. కొంత ఒక క్లారిటీ కానీ అంటే భయం వేస్తుందో మరి లాక్డౌన్ తీయటం తప్పదు, మరి జీరో కేసు అనేది రాదు, అసంభవం. అలాగా ఎందుకు వెనకాడుతున్నారు లాక్డౌన్ తీయటానికి? అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏదో మరి ఫ్యాక్టర్స్ చెప్పండి రఘురామ్ గారు. మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి. ఏదైతే యూరోపియన్ దేశాల నుంచి చూసాం మనం అక్కడ, ఈవెన్ అంత పెద్ద దేశము ఇవాళ ప్రపంచానికి మొదటి పరిదిక్కుగా ఉన్నటువంటి అమెరికానే ఇవాళ విలువలాడిపోయే పరిస్థితుల్లో చూసాం. 55-60 వేల మంది ఇప్పటికే చనిపోయారు. అనేక లక్షల మంది, 7-8 లక్షల మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. నిర్లక్ష్యం చేశారు అక్కడ. కరోనాని టోటల్గా నిర్లక్ష్యం చేసిన ప్రతి దేశం కూడా మూల్యం చెల్లించుకుంది. ప్రాణాలు మరి విపరీతంగా అనేక మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొంచెంత దీని అందరూ దృష్టి పెట్టుకుని సరే ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకోవచ్చు ఖచ్చితంగా. ఇంకొక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఉంటుందండి. ప్లాన్ లేకుండా ఏం ప్లాన్ ఉంది, ఏమైనా ప్లాన్ ఉందా లేదా, అసలు గుడ్డిగా వెళ్తున్నారా, గుడ్డిగా లాక్డౌనే చేస్తుందా, దీనివల్ల ఏమైనా పరిష్కారం ఉందా అనేక ప్రశ్నలు చాలా మందికి ఉండొచ్చు. అయితే ప్రభుత్వం అందుకనే జోన్స్ కింద విడదీసింది. ఏదైతే రెడ్ జోను, ఆరెంజ్, గ్రీను అనేక జిల్లాల్లో అంటే మెజారిటీ జిల్లాల్లో ఇప్పుడు గ్రీన్ జోన్ గానే ఉన్నాయి. సో ఆ గ్రీన్ జోన్స్ ఏరియాలో ఖచ్చితంగా అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు కానివ్వండి, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు కానీ అక్కడ ఉన్నటువంటి దాన్ని అనుమతించాలని అన్ని రాష్ట్రాలు, చాలా మటుకు మెజారిటీ రాష్ట్రాలు కోరే. అనేక మంది నిపుణులు కూడా చెప్తున్న మాట కూడా అదే. సో ఎక్కడైతే రెడ్ జోన్ ఎక్కువ కేసెస్ ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని సెక్యూర్ చేసి అక్కడ పూర్తిగా దాన్ని ఆ ఏరియాని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని అందిస్తూ ప్రభుత్వమే అన్ని చూసుకుంటూ వాటి తగ్గే వరకు కూడా మనం దీన్ని లాక్డౌన్ ని ప్రకటించడమే ఉత్తమమైన పద్ధతి. అది ఫర్దర్ గా ఇవి ముంబై లాంటి ప్రాంతము ఇప్పుడు ఎంతమంది జనాభా ముంబైలో ఉన్నారనేది లెక్క లేదండి. అఫీషియల్ లెక్కకిను అనఫిషియల్ లెక్కకి చాలా తేడా ఉందన్నమాట. అదేవిధంగా ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్, అదేవిధంగా అహ్మదాబాద్. సో ఏదైతే ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ జనాభా విపరీతంగా ఉన్నారండి. ఢిల్లీలో మీరు చూస్తే ఎన్సీఆర్ లో 3 కోట్ల మంది పైచిలుకుంటారండి. ప్రభుత్వ లెక్కలు అన్ని లేవు. 1,80,00,000 మంది ఎంతమందో చెప్తున్నారు పూర్తి లెక్క. సంచేత ఒకటి ప్రజల ప్రాణాలు కాపాడడం ఫస్ట్ ఎవరైనా చేసేదండి. అది అంటే ప్రభుత్వం యొక్క ఫస్ట్ కర్తవ్యం ప్రజలను కాపాడడం. దాని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ. అంచేత ఇందాక పెద్దలు గంగాధర్ గారు చెప్పినట్టుగా కొన్ని అంటే ఇది 2 సంవత్సరాలు ఉంటుందని అయితే మనం అనుకోవట్లేదు కానీ బట్ ఎక్కువ కాలం ఏదో ఇవాళ నెల రోజుల్లో 2 నెలల రోజుల్లోనో ఏదో వ్యాక్సిన్ వస్తే అయిపోయేది కాదు. వ్యాక్సిన్ కూడా టైం పడుతుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు అందరూ ఇదే పనిలో ఉన్నారు. అనేక దేశాలు దీని మీద వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి సో మనం
వీలైనంత వరకు దీన్ని బారిన పడకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయమని ప్రభుత్వం చెప్తోంది. సంచేత ఒకటి ప్రభుత్వం ముందే మేలుకుంటే బాగుండేది, లేకపోతే కనుక అనేక దేశాల తర్వాత మనం అశ్రద్ధ చేశాము, 15 రోజులు లేట్ చేశాము, ఇవి కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంది. దానివల్ల ఖచ్చితంగా కొన్ని ఇప్పుడు ఒక పెద్ద సమస్యలు ఎదుర్కొనేటప్పుడు ప్రపంచమే విలువలాడుతున్నప్పుడు అనేక కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఖచ్చితంగా ఇది సడన్ గా దశలో దీన్ని చేయాలనుకున్నప్పుడు వన్ ఫైన్ డే 22 తారీఖు చేసిన తర్వాత 24 నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా వలస యొక్క కార్మికులు ఏదైతే ఉన్నారో, అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డ వాస్తవమే. కానీ బట్ వాళ్ళ ప్రాణాలు ఎక్కడున్నారో అక్కడ సురక్షితంగానే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ డెసిషన్ తీసుకుంది. సో దీన్ని ఆలస్యం అని మనమే అనాల్సిన పని లేదండి. సరే ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరిగింది, ఖచ్చితంగా రైట్ టైంలో రైట్ డెసిషన్ జరిగింది. సో ఇప్పుడు ఏమంటారంటే అంతా ఇప్పుడు చాలా చోట్ల వ్యవసాయ కార్యకలాపాలు జరుగుతున్నాయి. వ్యవసాయం ఒక దానికి ఎక్కడ ఆటంకం లేకుండా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం ఈ పనులు ఉన్నారు. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏ దేశమైనా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎంతో మెడికల్ గా అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచానికి మెడిసిన్ అందించే, ప్రపంచానికి వైద్యంలో అద్భుతమైన దేశాలే ఇవాళ ఎటు కాకుండా అయిపోయినాయి. ఇవాళ ఎంతమంది బెడ్లు కావాలి, ఎంతమంది క్వారంటైన్ సెంటర్లు కావాలి, ఎన్ని హాస్పిటల్స్ కావాలి అనే దాని మీద అందరూ గందరగోళం పడిపోయింది. ప్రపంచం గందరగోళంలో పడింది ఇవాళ. అలాంటిది 1% మనం 1% తక్కువే వైద్యం మీద ఖర్చు పెడుతున్నాము. 70 ఏళ్లుగా కూడా మనం ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఇంకా అయితే ఇప్పుడు ప్రభుత్వము దీని మీద ఏవో చిన్న ఆరోగ్యశ్రీలను అవన్నీ పెట్టినా కానీ కేంద్ర ప్రభుత్వము ఇవాళ గత 4-5 సంవత్సరాల నుంచి దీని మీద ఎక్సైజ్ చేస్తూ ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనూ ఆల్రెడీ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. రాజమండ్రిలో ఒకటి వచ్చింది, తర్వాత అమలాపురంలో ఒకటి వచ్చింది, విజయవాడలో, ఏలూరులో అనేక హాస్పిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా అనేక చోట్ల ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాయి. ఇప్పుడు గతంలో అంతా కూడా ఏం జరిగిందంటే ప్రైవేట్ ని ఎంకరేజ్ చేయడం, స్కూల్స్ ప్రైవేటు, హాస్పిటల్స్ ప్రైవేటు, బస్సులు ప్రైవేటు, అలా చాలా 20 ఏళ్లుగా ఆర్థిక సరళీకరణ తర్వాత అంతా ప్రైవేట్ వెళ్ళాం. సో ఇవాళ ప్రభుత్వము ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు, ప్రభుత్వం అప్రమత్తం లేదు, ప్రభుత్వానికి వైద్యం మీద ఖర్చు పెట్టలేదు అనేది చెప్పడానికి బాగుంటాయి. కానీ మన భారతదేశ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్ని చూసుకుంటే సో ఇవన్నీ ఈ సమస్యలకి ఇవాళ ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితికి కారణం నువ్వా నేనా అని అనుకోకుండా ఉన్న దాంట్లోనే ప్రభుత్వం రైల్వే శాఖ ముందుకు వచ్చింది. 5,000 బెడ్లని ఏర్పరిచింది. క్వారంటైన్ సెంటర్లు అక్కడ పెట్టుకోవచ్చు. హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అనేక చోట్ల ప్రభుత్వం పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. సో చేత ఒకటి లాక్డౌన్ ని ఖచ్చితంగా కొన్ని రోజులు కొనసాగించాల్సిందే. అదే విధంగా ఇప్పుడు వలస కార్మికులు ఉన్నారండి. కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రతిపక్షాలు చెప్పాయి, కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు కానీ ఏమన్నాయంటే వలస కార్మికుల్ని మరి వాళ్ళు చూడాల్సిన అవసరం ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన రాష్ట్రాలకి. ముందర వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మీరు చూడండి అనేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనిచ్చి వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళ వసతి కానీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది ప్రస్తుతానికి. ఇప్పుడు కోటాలో స్టూడెంట్స్ ఇష్యూ ఉంది. మొన్న చెప్పాము, బస్సులు పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వేలాది మందిని తీసుకెళ్లారు. హర్యానా నుంచి వలస కార్మికులు తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ని మీ ఓన్ పార్టీ ముఖ్యమంత్రి వైలేట్ చేస్తున్నారు. మనం మత్స్యకారుల్ని గుజరాత్ నుంచి తెచ్చుకోవాలంటే సరే గిడవలని ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇలా అంటే నా అభిప్రాయం ఒక పద్మవ్యూహంలో లాగా మోడీ గారు చిక్కుకొని దీని నుంచి బయటకు రావడానికి కొంత ఎలా అనేది ఆయనకు కూడా కొంత సంకోచిస్తున్నారా అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆబ్వియస్గా లెక్క ప్రకారం అయితే యోగి ఆదిత్యనాథ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. కోటా నుంచి బస్సులు పంపి తెచ్చినందుకు లేదా వలస కార్మికులు తెచ్చినందుకు. నితీష్ కుమార్ గారేమో రూల్స్ పాటిస్తూ ఆయన తేటలేదు. వీళ్ళ రూల్స్ మీ పార్టీ ముఖ్యమంత్రి వైలేట్ చేశారు. మరి గందరగోళం దీనికి అంత కన్ఫ్యూజన్, అంటే మిక్స్డ్ మెసేజెస్, మిక్స్డ్ సిగ్నల్స్ బయటకు వస్తున్నాయి కదా, చెప్పండి. ఒక్క నిమిషం రఘురామ్ గారు, కోటాలో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఒక్క నిమిషం బ్రీఫ్. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది. ఎవరికి?
దానికి సంబంధించి కోటాకు సంబంధించి నాకు తెలిసి ఇవ్వలేదండి. పర్మిషన్ అక్కడ నితీష్ కుమార్ వాళ్ళు చేయలేదు, వీళ్ళ అదే permission లేకుండా ఏమైతుందంటే తెచ్చుకున్నాడు. కోటా విద్యార్థులకు సంబంధించి యూపీ విద్యార్థులు Permission దాదాపు ఇచ్చినట్టు ఎక్కడ నేను చూడలేదు మరి. చూసా 200-300 బస్సులు ఏర్పాటు చేసి ఇచ్చినట్టు రాలేదండి. తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక యూనిఫామిటీ ఉండాలి కదా, ఒకళ్ళకి ఒక రకమైనటువంటి న్యాయం, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి న్యాయం కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు 34వ రోజు లాక్డౌను. ఇప్పుడు ఇక ఈ వలస కార్మికులకు సంబంధించి ఒక పరిష్కారం ఇచ్చేసేయాలి, పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రఘురామ్ గారు బ్రీఫ్గా చెప్పండి, ఈ విషయం మీద కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా. ఇప్పుడు మన కోటాలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు అప్రోచ్ అయిన వెంటనే వెంకయ్యనాయుడు గారు అక్కడ కోటా సంబంధించినటువంటి లోక్సభ స్పీకర్ కోటా ఎంపీ అన్నమాట. సో ఆయనతో మాట్లాడారు, అక్కడ అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంతో మాట్లాడారు. సో అంచేత దీనికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలా. సో అంచేత దానికి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన సీరియస్ గా హోమ్ మినిస్టర్ ఆలోచన చేస్తుంది. ఏంటంటే నిన్నే కిషన్ రెడ్డి గారితో ఉదయం మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే వలస కార్మికుల సమస్య ఇమీడియట్ గా పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం, దాని మీద కొంత 1-2 రోజులు క్లారిటీ రావచ్చని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఫిషర్మెన్ మన గుజరాత్ లో ఉండిపోయారు, వెంకయ్య గారు మాట్లాడాడు, సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం మాట్లాడాడు. సో అయితే కాంగ్రెస్ పార్టీ గుడికి రుద్రరాజు గారు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇంతమంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన గుజరాత్ లో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడము, సో అది జరుగుతోంది. సో అంచేత దీనికి ఇలా ఖచ్చితంగా అంటే ఇంత పెద్ద కెలామిటీ, ఇంత పెద్ద నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయండి, ఉండకుండా ఉండవు. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకుని చేస్తోంది. అల్టిమేట్లీ వాళ్ళు సురక్షితంగా ప్రాంతాలకు చేరాలి, వాళ్ళ ఇళ్లకు చేరాలి. అదేవిధంగా వాళ్ళు అక్కడ భోజనంతో వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉండకుండా చూడాల్సిన బాధ్యత గుజరాత్ ప్రభుత్వం చూసుకుంటోంది, అక్కడ కోటా రాజస్థాన్ ప్రభుత్వం చూసుకుంటోంది. అంటే ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక సజెషన్, మంచి సజెషన్ అది. ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో కరోనా సంబంధించినటువంటి మాస్కులు కానివ్వండి, లేకపోతే కనుక శానిటైజర్లు కానివ్వండి, ఏదైతే వాటిలన్నింటి మీద కూడా జీఎస్టీ ఉండకూడదు ఖచ్చితంగా. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, రేపే దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా చూస్తాం. ఇలాంటి మంచి సజెషన్స్ ప్రతిపక్షాలు కనుక ఇచ్చి, ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్పాడు ఎవరు సజెషన్ ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మంచి సజెషన్, కన్స్ట్రక్టివ్ సజెషన్ మీడియాని ఇచ్చినా, ప్రతిపక్షం ఇచ్చినా, ఎవరు ఇచ్చినా సరే, సాధారణ పౌరుడు ఇచ్చినా తీసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సజెషన్ ఇస్తారని తీసుకున్నారు, దాన్ని కూడా మాట్లాడారు. అంచేత ఈ విధమైనటువంటి కలిసి అందరం ఈ 130 కోట్ల మందికి సవాల్ ఇది. ఈ సవాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది అందరి ముందు ఉన్న సమస్య. ఒక సవాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలని అనేది సమస్య. కానీ అంతేకాని నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయలేదు, నువ్వు అక్కడ తిన్నా, నువ్వు ఇచ్చేసావు, ఇలాంటి యొక్క రాజకీయ విమర్శలకి ఇలాంటి సమయం తావులేదు. 1 నెల 2 నెలలు పోయిన తర్వాత కరోనా తగ్గిన తర్వాత మన ఇష్టం, తిట్టుకుందాం, కొట్టుకుందాం, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, ఎవరు ఏమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తే ఏ ప్రతిపక్షం అయినా సరే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా ఉపయోగపడుతుంది.